చాలా మందికి నేసల్ అలర్జీ మరియు సైనసైటిస్ కి డిఫరెన్సెస్ తెలియకుండా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ రోజు వాటిని క్లియర్ గా తెలుసుకుందాం. అలర్జీ అంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అలర్జిక్ సబ్స్టెన్సెస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వస్తుంది. సైనసైటిస్ అంటే బ్యాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అలర్జీలో కంటిన్యూస్ గా స్నీజింగ్స్ రావడము, కళ్లల్లో దురద మరియు నీళ్లు కారడము ఉంటాయి. ముక్కులో జలుబు నీళ్ల మాదిరి కారుతూ ఉంటుంది. కామన్ అలర్జీ ట్రిగ్గర్స్ అయిన డస్ట్, కూల్ ఎన్విరాన్మెంట్, పోలెన్స్, పెట్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇది వస్తుంది. సైనసైటిస్ లో ముక్కు పూర్తిగా మూసుకుపోవటము, ముక్కులో ఎల్లో లేదా గ్రీన్ కలర్ మ్యూకస్ ఉండటం, ఫేషియల్ పెయిన్ అంటే చీక్స్, కనుబొమ్మల చుట్టూ, కళ్ళ వెనుక భాగంలో నొప్పి ఉండటము, వాసన తగ్గిపోవటము, రాత్రిల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటము ఉంటుంది. జ్వరము, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు కూడా ఉంటాయి. అలర్జీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే లేదా అలర్జెన్స్ ను అవాయిడ్ చేసిన వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. సైనసైటిస్ 1 వీక్ నుంచి 4 వీక్స్ వరకు ఇబ్బంది పెడుతుంది. అలర్జీకి యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు, కానీ సైనసైటిస్ కి కంపల్సరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. మీరు ఏ లక్షణాలతో బాధపడుతున్నారో కరెక్ట్ గా గుర్తించి మీ ఈఎన్టీ డాక్టర్ ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.